నేను ఒక పర్సనల్ విషయం గురించి మాట్లాడదలుచుకున్నా. నాకు చిన్న ఉన్నప్పుడు ఇది ఒక ఇన్ఫెక్షన్ వచ్చింది. సాధారణంగా ఎక్కడి నుంచి వచ్చిందో కానీ నేను అప్పుడు అందరు పిల్లలతో ఆడేది పాత బస్తీలో పెరిగిన బేగం బజార్ దగ్గర ఫీల్ కానాలా. నేను బస్తీలో అందరితో ఆడుకునేటోడిని. అయితే అప్పుడు ఒక ఇన్ఫెక్షన్ వచ్చింది. అది రుమటాయిడ్ ఫీవర్ అంటారు. రుమటాయిడ్ ఫీవర్ ప్రభావం అదొక ఇన్ఫెక్షన్. ఆ ప్రభావము ముఖ్యంగా మోకాళ్ళు గుండె మీద పడుతుంది. చిన్న ఉన్నప్పుడు మోకాళ్ళ నొప్పులు బాగుండే, మందులు తీసుకున్నా మంచిగానే. తర్వాత అన్ని ఆటలు ఆడేది, మంచిగా తిరిగేది. దాని తర్వాత గుండె మీద కూడా ప్రభావం పడు జరిగింది. అయితే ఇది 30 ఏళ్ళ సార్ నేను గుండె చెకప్ చేసుకుంటూ వస్తున్నా. డాక్టర్లు అన్నారు పెద్ద ప్రభావం ఏం లేదు, దీనికి సర్జరీ ఏమీ అవసరం లేదు అని అన్నారు. కొంచెం భద్రంగా ఉండాలన్నారు. అయినా కూడా నేను మంచిగా తిరిగేది, మంచిగా ఉన్నా, ఈత కొట్టేది, అన్ని గుట్టలు ఎక్కేద్దాన్ని. కానీ ఇది ప్రతి 2 ఏళ్ళకి చెకప్ చేసుకున్నా. ఇప్పటివరకు అయితే మంచిగా ఉంది, కానీ ముందు చూద్దామన్నారు. మొన్న 2 ఏళ్ళ కింద చేస్తే మంచిగా ఉన్నది. పెద్ద అసరేం పడలేదు గుండె మీద. అంటే ఏమవుతుందంటే గుండెలో వాల్వ్ ఉంటాయి, ఆ వాల్వ్ లీక్ అయితే మొత్తము రక్తము మంచిగా పంప్ చేయదు. గదన్నమాట బీమారి. అదే ప్రభావం. మొన్న మళ్ళోసారి అంటే 2 వారాల కింద మళ్ళోసారి చెకప్ పోతే వాళ్ళు అన్నారు ఈసారి కొంచెం ఎక్కువైంది లీకింగ్, ఆపరేషన్ చేసుకుంటేనే మంచిగా 3 నెలల లోపటే చేసుకోవచ్చు, అర్జెంట్ ఏం కాదు కానీ 3 నెలలు. అయితే నేను ఇక జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ అయిపోయే వరకు ఆగిన. ఇది లాస్ట్ డే అయిపోయింది కదా. అయితే రేపు నేను సర్జరీ చేపించుకుంటున్నా. తర్వాత కూడా చేపించుకోవాలి, కానీ రేపు సర్జరీ చేస్తే ఇప్పుడు పార్లమెంట్ December 1 మొదలవుతుంది. అప్పటి వరకు నేను మంచిగా అయితే పార్లమెంట్కు పోవచ్చు. అందుకే రేపటి డేట్ చేసుకుందాం అనుకుంటున్నా. ఇది పెద్ద ఫికర్ పడే అవసరం లేదు. గుండె మీద ఆపరేషన్ అయినా కూడా ఇది ఫికర్ పడేది అవసరం లేదు. ఎందుకంటే ఏం చేస్తారంటే గుండెలో వాల్వ్ ఉంది కదా, ఉన్న పుట్టిన వాల్వ్ను తీసేసి కొత్త వాల్వ్ పెడతారు. 3 రోజులు హాస్పిటల్ ఉంటా, ఓ వారం 2 వారాలు ఇంట్లో రికవర్ అవుతా. ఇది ఎవరికి ఫికర్ అవసరం లేదు. మీకు ఎందుకు చెప్తున్నా అంటే మీ అందరికి కూడా నా మంచి కొరకే కోరుతున్నానని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా. నా ఆఫీస్ అయితే ఫుల్ పని చేస్తుంటుంది. ఓ వారం తర్వాత మిమ్మల్ని కూడా కలవచ్చు నేను, కానీ బయట నేను ఎక్కువ తిరగలేను. అందరు కూడా జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ అందరు కూడా ఆ కాన్స్టిట్యున్సీ ఓటర్స్ అందరు కూడా భారీ సంఖ్యలో పోయి ఓటేయాలని నా కోరిక. ఇంకా కాన్స్టిట్యున్సీ ప్రజలేమో ఏమీ ఫికర్ లేదు. నేను రేపు ఆపరేషన్ అయినాక మళ్ళీ ట్వీట్ పెడతాను, ఇప్పుడు సోషల్ మీడియాలో పెడతా. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.